హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ప్రీవియస్గా ఒక వీడియోలో మెంటల్ ఎబిలిటీలో భాగంగా వెర్బల్ సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్కి సంబంధించిన కాన్సెప్ట్స్ని అలాగే ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈరోజు వీడియోలో నాన్ వెర్బల్ రీజనింగ్లో భాగంగా మనకి ఈ సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎలా అడగడానికి అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ మనకి సిమిలారిటీస్ అంటే సారూప్యత కలిగి ఉండడం, డిసిమిలారిటీ అంటే విభిన్నంగా ఉండడం అనమాట, అంటే ఆడ్ మ్యాన్ అవుట్ టైప్ అనమాట. ఓకే, విభిన్నమైన దానిని గుర్తించండి అంటామండి. ఇది మనకి నాన్ వెర్బల్ రీజనింగ్లో భాగంగా అడుగుతున్నారు కాబట్టి మనకి వెర్బల్లో అయితే మనకి ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది నాన్ వెర్బల్కి సంబంధించింది, అంటే ఇక్కడ పిక్చర్ రిలేటెడ్గా ఉంటుందండి, ఫిగర్స్ రిలేటెడ్గా ఉంటుందన్నమాట. అంటే ఇచ్చిన ఫిగర్స్లో ఏవి సిమిలర్గా ఉంటాయి, ఏవి డిఫరెంట్గా ఉంటాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింద ఇవ్వబడిన పటంలో ఒక నిర్దిష్ట పద్ధతిలో పోలిక ఉన్న పటాన్ని ఎంచుకోండి. ఇది మనకి క్వశ్చన్ ఫిగర్ అన్నమాట. ఇది ఏ విధమైన లక్షణాన్ని కలిగి ఉందో అదే విధమైన లక్షణాన్ని కలిగి ఉన్న ఈ 4 ఆప్షన్స్లో ఉన్న పటాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకసారి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, రెండు కూడా ఎలా ఉన్నాయి, ఒకదాని లోపల ఒకటి ఉన్నాయి. ఓకే, కాబట్టి ఇందులో మనకి ఒకదాని లోపల ఒకటి లేనిది ఏదైనా ఉంటే దాన్ని ఎలిమినేట్ చేసేయచ్చు, అంటే దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు, ఎందుకంటే ఆ రెండు కూడా మనకి ఒకదానిలో ఒకటి లేవు. నెక్స్ట్ ఇవి రెండు కూడా మనకి ట్రయాంగిల్సే కాబట్టి ఆ ఇందులో రెండు మనకి స్క్వేర్స్ కాదు, ఒకటేమో రాంబస్ ఒకటేమో స్క్వేర్, కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ని రొటేట్ చేశారనుకుందాం కొంతసేపు. ఓకే, అయితే ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ట్రయాంగిల్ ఈ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటే ఇది మనకి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఓకే, మరి ఇది అప్వర్డ్ డౌన్వర్డ్, రాంబస్ని మనం డౌన్వర్డ్ చేసినా అలాగే కనిపిస్తుంది. మరి డౌన్వర్డ్ చేసినప్పుడు ఈ పైన షేడ్ చేసిన భాగము కిందికి రాలేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ రాంబస్ని డౌన్వర్డ్ చేస్తే మళ్ళీ అదే షేప్లో ఉంటుంది కానీ స్క్వేర్ లాగా మారదు కదా, ఇంటి ఈ షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, దీన్ని మనం ఇలా అప్వర్డ్ అంటే రొటేట్ చేస్తే కనుక, అంటే ఇక్కడ అప్వర్డ్ డౌన్వర్డ్ కాకుండా రొటేట్ చేసినట్లయితే అప్పుడు ఈ పైన ఉన్న ఫిగర్ని ఇలా రొటేట్ చేస్తే మన లోపల ఉన్న ఫిగర్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం 4th ఆప్షన్ని కరెక్ట్ ఆప్షన్గా ఎంచుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇది కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. మనకి ఈ ఫిగర్ని పోలిన ఫిగర్ని ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఎంచుకోవాలన్నమాట. ఈ రెండు ఎలా ఉన్నాయి, రెండు సేమ్ ఫిగర్స్, ఒకటేమో ఈ డైరెక్షన్లో ఉంటే దానికి ఇంకొకటి పర్పెండిక్యులర్గా ఈ డైరెక్షన్లో ఉంది. ఓకే, ఇక్కడ మనకి ఈ రెండు మనకి పర్పెండిక్యులర్గానే ఉన్నాయి కానీ ఈ రెండు కూడా మనకి అవుట్ సైడ్ చూస్తున్నాయి, కానీ ఇదేమో లోపల వైపుకి ఇది బయట వైపు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఇది కరెక్ట్గానే ఉంది, ఇందులో పర్పెండిక్యులర్గా లేవు కదా కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఇందులో ఉన్నాయి కానీ నెక్స్ట్ ఒకటేమో అవుట్ సైడ్ ఇంకోటేమో ఇన్సైడ్గా చూపిస్తుంది కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. ఇదే కరెక్ట్గా ఇచ్చిన ఫిగర్ని పోలి ఉంది కదా కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇక్కడ ఇచ్చిన పటాన్ని పోలి ఉన్న పటాన్ని మనం ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఎంచుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి రెండేమో ఇలా ఉన్నాయి మనకి షేప్స్, ఈ రెండు కూడా మనకి ఇన్వర్డ్స్లో ఉన్నాయి, లోపల వైపుకు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 2 జామెట్రికల్ ఫిగర్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇక్కడ ఒక రాంబస్ ఉంది. ఓకే, ఫస్ట్ ఈ రెండింటిని బేస్ చేసుకుని చూద్దాం. ఈ రెండు కూడా లోపల వైపుకే ఉన్నాయి, ఇందులో 2 లోపల వైపుకే ఉన్నాయి. ఇందులో అసలు 3 ఫిగర్సే ఉన్నాయి, ఎలిమినేట్ చేసేయచ్చు. ఇందులో కూడా 3 ఫిగర్సే ఉన్నాయి, ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ 4 ఫిగర్స్ ఉన్నాయి కానీ ఒకటి బయట వైపుకి చూపిస్తున్నాయి, ఇవి డిఫరెంట్ డైరెక్షన్స్లో చూపిస్తున్నాయి కదా కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసేసేయచ్చు. చూడండి, ఇక్కడ 2 యారోస్ ఇంప్లై సింబల్స్ లోపల వైపుకే ఉన్నాయి. మోర్ ఓవర్ ఇక్కడ ట్రయాంగిల్ ఉంది ఇక్కడ, అంటే ఇది 3 సైడ్స్ ఉన్న పటము, ఇది 4 సైడ్స్ ఉన్న పటము, ఇది 4 సైడ్స్ ఉన్న పటము, ఇది 5 సైడ్స్ ఉన్న పటము కాబట్టి దీనికి దగ్గర పోలికలు ఉన్నాయి కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 4th వన్. ఓకే, ఇక్కడ ఇచ్చిన పటం 4 భాగాలుగా విభజించబడింది ఫస్ట్. ఓకే, 4 కూడా ఈక్వల్గా ఉన్నాయి.
నెక్స్ట్ ఈ రెండు ఇలాగ డయాగోనల్గా రెండింటిని షేడ్ చేశారు అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి 4 భాగాలు లేవు అసలు కదా. ఇప్పుడు 4 భాగాలు ఉన్నాయంటే ఒకే భాగాన్నే షేడ్ చేశారు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ 4 భాగాలు ఉన్నాయి కానీ 4 సమానంగా లేవు. మోర్ ఓవర్ ఒక భాగాన్ని మాత్రమే షేడ్ చేశారు, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ మనకి 4 భాగాలు ఉన్నాయి, 4 సమాన భాగాలే మళ్ళీ డయాగోనల్గా షేడ్ చేశారు కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది కూడా మనకి సమభాగాలు కాదు కదా కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేషన్ చేసేసేయచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ రెండు ఫిగర్స్కి ఏ విధమైన లక్షణాలు ఉన్నాయో, ఏ విధమైన సిమిలారిటీస్ ఉన్నాయో అదే సిమిలారిటీస్ కలిగి ఉన్న ఫిగర్ని మనం ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఎంచుకోవాలి. ఒకసారి రెండు చూడండి, ఈ రెండు కూడా మనకి సేమే, కాకపోతే ఇవి రెండు కూడా ఒకదానికొకటి మనకి వాటర్ ఇమేజ్లా ఉన్నాయన్నమాట. అంటే దాన్ని ఇన్వర్ట్ చేస్తే వస్తుంది. అలాగే ఈ రెండు కూడా మనకి సేమ్ ఫిగర్సే, ఇదేమో మిర్రర్ ఇమేజ్లా ఉందన్నమాట. అంటే దీన్ని ఇన్వర్ట్ చేస్తున్నాం అనమాట రివర్స్లో. ఓకే, అలాంటిది ఇక్కడ చూడండి రెండు డిఫరెంట్ ఫిగర్స్ కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. కానీ ఈ రెండు కూడా మనకి సేమ్ ఫిగర్సే, కానీ దీన్ని వాటర్ ఇమేజ్ తీసుకుంటే ఇలా రివర్స్లో వస్తుంది కానీ రాలేదు కదా, దీన్ని కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. ఈ రెండు అసలు సేమ్ ఫిగర్స్ కాదు, ఎలిమినేట్ చేసేయచ్చు. ఈ రెండింటిని చూడండి సేమ్ ఫిగర్స్, ఇట్లా మనం ఇమేజ్ తీసుకున్నట్లయితే ఇన్వర్ట్ చేస్తే ఈ ఫిగర్ వస్తుంది కదా కాబట్టి మనకి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి మిగిలిన వాటికంటే ఏదో ఒక విధంగా భిన్నంగా ఉన్న పటాన్ని ఎంచుకోండి. అంటే ఇందులో 4 ఆప్షన్స్లో 4 ఫిగర్ ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ అంటూ ఏముండదు అనమాట. ఆ 4 ఆప్షన్స్లో ఉన్న ఫిగర్స్లో 3 ఫిగర్స్ సిమిలారిటీగా ఉంటాయి, ఒకేలా ఉంటాయి. ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఆ డిఫరెంట్గా ఉండే పటాన్ని ఇక్కడ ఎంచుకోవాలన్నమాట. ఓకే, డిసిమిలారిటీస్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ అనమాట. ఓకే, అన్ని ఫిగర్స్ని అబ్జర్వ్ చేస్తే అన్నిట్లోని 3 సర్కిల్స్ ఉన్నాయి, 3 కూడా ఇంచుమించు చూడడానికి ఒకేలా ఉన్నాయి. కాబట్టి లైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈ రెండు లైన్స్, 2 సర్కిల్స్ మధ్యలో లైన్ ఉంది, ఇక్కడ లైన్ ఉంది, ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, ఇక్కడ కూడా లైన్ సెగ్మెంట్ ఉంది. ఓకే, ఇంకొకటి చూద్దాం. దీన్ని ఇక్కడ నుంచి ఒక లైన్ సెగ్మెంట్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది, అన్నిట్లోనే ఉంది. ఇప్పుడు 3వ లైన్ సెగ్మెంట్ చూద్దాం, ఇది కూడా ఉంది. కాకపోతే ఒకసారి చూడండి, ఇందులో ఈ లైన్ సెగ్మెంట్ సర్కిల్ లోపల వరకు ఉంది, ఇది కూడా మనకి సర్కిల్ లోపల మాత్రమే ఆగింది. నెక్స్ట్ ఇది కూడా మనకి సర్కిల్ లోపలే ఆగింది. కానీ ఇక్కడ చూడండి, ఇది సర్కిల్ని ఇంటర్సెక్ట్ చేసుకుని బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. అంటే ఒకే ఫిగర్ని ఇలా మనం రొటేట్ చేసినప్పుడు ఫామ్ అయిన ఫిగర్స్ అనమాట. కానీ ఇది డిఫరెంట్గా ఉంది. ఈ 3 కూడా ఒకే ఫిగర్ని ఇలా రొటేట్ చేసుకుంటూ వెళ్తే క్లాక్ వైజ్లో కానీ యాంటీ క్లాక్ వైజ్లో కానీ ఫామ్ అవుతాయి. అది మాత్రం డిఫరెంట్గా ఉంది కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 7th వన్, ఇది కూడా మనకి డిసిమిలారిటీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఈ 4 ఫిగర్స్లో ఒకటి మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది, అది ఏదో ఐడెంటిఫై చేయాలి. ఒకసారి మనం ఈ ఫిగర్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ షేడ్ చేసిన భాగం ఇది ఎగ్జాక్ట్లీ సగం ఉంది, ఇది సగం ఉంది, ఇది సగం ఉంది, ఇది కొంచెం తక్కువగా ఉంది. ఇక్కడ మనకి అన్నీ కూడా సమభాగాలుగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ అన్నీ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్గా షేడ్ చేశారు. ఇక్కడ మళ్ళీ డిఫరెంట్గా ఉన్నాయి, ఇది సగము వెర్టికల్గా, ఇది హారిజెంటల్గా, ఇది ఇలాగా. నెక్స్ట్ ఇందులో సగం కంటే తక్కువ ఉంది. ఇందులో కూడా మనకి హారిజెంటల్ కానీ వెర్టికల్ కానీ ఇది సగం తక్కువ ఉంది. కానీ ఇందులో మాత్రమే చూడండి అన్నీ ఎగ్జాక్ట్లీ సగం సగంగా విభజించారు కదా కాబట్టి ఇది ఒక్క ఫిగరే మనకి డిఫరెంట్గా ఉంది మిగిలిన 3 ఫిగర్స్తో కంపేర్ చేసుకుంటే. కాబట్టి ఇక్కడ సెకండ్ వన్ మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 8th వన్, ఇక్కడ కూడా మనకి 4 డిఫరెంట్ ఫిగర్స్ ఇవ్వబడ్డాయి. వాటిలో మనం డిఫరెంట్గా ఉన్న ఫిగర్ని ఐడెంటిఫై చేయాలి అనమాట. మనకి చూడడానికి అన్నీ ఒకలాగే ఉన్నాయి కదా, అన్నిట్లోని రెక్టాంగిల్ ఉంది, అలాగే సర్కిల్స్ ఉన్నాయి, ఇట్లా ఒక షేప్ కూడా ఉంది కదా, ఇట్లా ఒక షేప్ కూడా ఉంది, అన్నీ చూడడానికి అలాగే ఉన్నాయి. అప్పుడు మనం ఏదో ఒక పార్ట్ని బేస్గా తీసుకుని అబ్జర్వ్ చేయాలి. మనం ఈ ముక్కులో ఉన్న పార్ట్ని అబ్జర్వ్ చేద్దాం, అన్నిట్లోనే ఉంది. అయితే అప్పుడు ఏం చేద్దాం, దాని డైరెక్షన్ చూద్దాం ఒకసారి. మనం దీన్ని ఇలా రొటేట్ చేస్తే మనకి ఈ డైరెక్షన్లో ఉంటుంది, కానీ ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఫస్ట్ ఈ 2 డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ ఇది చూద్దాం. మళ్ళీ దీన్ని ఇలా రొటేట్ చేస్తే
మనకి ఆపోజిట్ డైరెక్షన్లోకి వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ముక్కు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది, అది ఎందులో డిఫరెంట్గా ఉందనేది చూద్దాం ఒకసారి. ఇవి మనం ఇలా యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తే మనకి ఈ ఫిగర్ వస్తుందా? రాదు. పోనీ ఈ ఫిగరు రాదు, నెక్స్ట్ ఈ ఫిగరు రాదు. అంటే ఇందులో మాత్రమే మనకి ఇది ఈ డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది, కానీ ఇందులో ఈ డైరెక్షన్లో ఉంది, ఇందులో కూడా మనకి ఈ డైరెక్షన్లో, అంటే ఇలా రొటేట్ చేస్తే ఈ డైరెక్షన్లోకి వస్తుంది, ఇది కూడా ఈ డైరెక్షన్, ఇట్లా క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది ఆ ముక్క అనేది. ఇందులో మాత్రం యాంటీ క్లాక్ వైజ్లో చూపిస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 9th వన్. ఇక్కడ చూడడానికి చాలా క్లమ్జీగా ఉన్నాయి డయాగ్రామ్స్. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే ఏదో ఒక చిన్న భాగాన్ని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఆ భాగం నుంచి అన్నిటినీ అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ని చూసుకుందాం, కొంచెం ట్రయాంగులర్ షేప్లో ఉన్న పార్ట్ ఇందులో ఉంది, ఇందులో కూడా ఉంది, ఇందులో ఉంది, ఇందులో కూడా ఉంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయాం. మరొక పార్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఒక ట్రయాంగులర్ షేప్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఓకే, ఇక్కడ కూడా ఉంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కూడా మనం ఏమీ డిసైడ్ చేయలేము. నెక్స్ట్ ఈ కార్నర్లో ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ కార్నర్లో ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ కార్నర్లో ట్రయాంగిల్ ఉంది. ఇందులో కార్నర్లో ఎక్కడ ట్రయాంగిల్ లేదు కదా, కాబట్టి ఇక్కడ 4th ఆప్షన్ డిఫరెంట్గా ఉంది కాబట్టి అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి చాలా సింబల్స్ ఉన్నాయి, సర్కిల్స్, సగభాగం షేడ్ చేసిన సర్కిల్స్, యారోస్ ఇవి ఉన్నాయి. మనం ఇందాకట్లాగే ఏదో ఒక సింబల్ని మనం బేస్ చేసుకుని ఏదైనా ఫైండ్ అవుట్ చేయగలమేమో చూద్దాం. మనం యారోస్ని అబ్జర్వ్ చేద్దాం. యారోస్ ఇక్కడ అన్నిట్లోని 4 యారోస్ ఉన్నాయి, అన్నిట్లో కూడా మనకి 4 యారోస్ ఉన్నాయి. వాటి డైరెక్షన్స్ చూద్దాం. ఈ డైరెక్షన్ ఎలా ఉంది, ఇది ఇలా ఉంది, ఈ రెండు కూడా ఈ కార్నర్ వైపు ఉన్నాయి. ఇందులో ఈ రెండి డైరెక్షన్ ఇలా ఉంది, దీని డైరెక్షన్ కూడా ఇలా ఉంది. నెక్స్ట్ ఇందులో డైరెక్షన్ ఇలా ఉంది, ఓకే, దీని డైరెక్షన్ కూడా ఇలా బాగానే ఉంది. ఇందులో డైరెక్షన్ ఇలా ఉంది, ఒకటి ఇలా ఉంది, నెక్స్ట్ ఇది ఇలా ఉంది, ఇలా ఉంది. కానీ ఈ రెండు అబ్జర్వ్ చేయండి, ఇది కూడా మనకు అదే డైరెక్షన్లో ఆ కార్నర్ వైపు ఉండాలి, కానీ డిఫరెంట్ వైపు ఉంది. కాబట్టి ఇక్కడ మనకి 4th ఆప్షన్ డిఫరెంట్గా ఉంది కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఈ నాన్ వెర్బల్ రీజనింగ్లో భాగంగా అడిగే సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మనకి ఏ విధమైన మ్యాథమెటికల్ ఆపరేషన్కి సంబంధించిన నాలెడ్జ్ అవసరం లేదనమాట. జస్ట్ అబ్జర్వేషన్ ద్వారా ఇచ్చిన ఫిగర్స్లో ఏవి సిమిలర్గా ఉన్నాయి, ఏవి డిఫరెంట్గా ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేయడం ద్వారా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. మీరు కూడా మరికొన్ని క్వశ్చన్స్ని ఓన్గా ప్రయత్నించి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.